దావోస్కి ఈ దఫా ఆంధ్ర నుంచి వెళ్ళలేదు. అసలు 5 ఏళ్లలో ఒక్కసారే వెళ్ళారు. అసలు మనకి ఇండస్ట్రీస్ మీద ఇష్టం లేదు. దావోస్కి వెళ్ళి పట్టుకొచ్చిన ఒక్క విదేశీ ఇండస్ట్రీ పేరు, చంద్రబాబు గారు 5 ఏళ్లలో పట్టుకొచ్చిన ఒక్క విదేశీ ఇండస్ట్రీ పేరు చెప్పండి. కియా దావోస్ అంటే చెప్పు చుక్కొట్టాలి. ఎందుకంటే కియా పరిశ్రమ అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కుదిరినటువంటి ఒప్పందం. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఆయనే సజెస్ట్ చేశారు. ఆ టైంలో అక్కడ దాని పేరేంటి నిర్మాణం ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక నాయకుడు వచ్చినేమో క్యాంటీన్ కాంట్రాక్ట్ మాకే కావాలని, ఒక నాయకుడు వచ్చి డీలర్షిప్ మాకు కావాలని ఒత్తిడి తెస్తే వాళ్ళు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లెటర్ రాసేసి మెయిల్ చేసేసి కియా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడితే ప్రధానమంత్రి కార్యాలయం అప్పుడు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెప్తే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు పరిగెత్తుకుంటూ వాళ్ళకి వెళ్ళి 25,000 కోట్ల రూపాయల ప్రయోజనాలు ఆ సంస్థకి ఇచ్చి తీసుకొచ్చారు. ఆనాడు జరిగింది అది. అది కూడా దావోస్లో ఒప్పందం కాదు. ఇంకేమొచ్చింది అక్కడి నుంచి? 5 ఏళ్ల పాటు ప్రతి ఏడాది ఒక 20 కోట్ల రూపాయల దాకా దానికి ఖర్చు, వెళ్ళటము తినటం రావడం తప్పించి ఏం లేదు. దావోస్ చివరికి అక్కడ ఎట్లాంటి స్టేజ్ వచ్చిందంటే, దావోస్లో ఇవాళ కొన్ని పత్రికలు హైలైట్ చేస్తున్నాయి, అక్కడ సెక్స్ వర్కర్లకి ఫుల్ డిమాండ్ అట, ఖాళీలు లేవట. అక్కడ పెట్టేటటువంటి ఇంటర్నెట్ కేంద్రాలు ఉన్నాయి, వాటిట్లో అక్కడ వాళ్ళని బుక్ చేసి అవన్నీ ఫుల్ అయిపోయినాయి అని ఓపెన్గా పెట్టుకున్నారట. అట్లాగే తిండి తాగటం, ఎంజాయ్ చేయడం, రావడం. వాస్తవంగా చెప్పాలంటే దావోస్లో జరుగుతున్నది అదొక పెద్ద ప్రచారపు బిల్డప్. దానికి డబ్బులు ఇచ్చుకుని అడ్మిట్ కావాలి. ఓ రకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, ఆ ఎగ్జిబిషన్ లాంటిది అది. ఎగ్జిబిషన్కి వెళ్తే వచ్చేస్తే పెట్టుబడులు అనేటువంటి అమాయకత్వం. చంద్రబాబు టైంలో పెట్టుబడులు ఎప్పుడు వచ్చినాయి? ఆంధ్రాలో విశాఖపట్నంలో సదస్సులు పెట్టినప్పుడు వచ్చినాయే అగ్రిమెంట్లు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సులు పెట్టినప్పుడు వచ్చినటువంటి పెట్టుబడులు. విశాఖ కేంద్రంగా రాజధాని అంటే పెట్టుబడులు అయ్యే వస్తాయి. అమరావతి రాజధాని అంటే దావోస్లోనూ రాలేదు, అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. కాకపోతే అదేదో దావోస్ అంటే మన అత్తారిల్లు అన్నట్టు దానికి ఎందుకు వెళ్ళలేదు ఏంటి అంటూ కథలు రాసుకొస్తారు. ఇవన్నీ కామన్గా జరిగేటటువంటిది. కాకపోతే దావోస్ వల్ల ఒరిగిందేంటి? తెలుగుదేశం హయాంలో దావోస్ నుండి పెట్టుబడుల్లో వచ్చిన పరిశ్రమ ఏంటి? జస్ట్ అక్కడికి వెళ్ళడం, అదేది పప్పు బాగుంది లేకపోతే టిఫిన్లు చూసి మెచ్చుకుని పెట్టుబడి పెట్టేస్తామన్నారు, ఇట్లాంటి ఉపన్యాసాలు కాకుండా ఏమొచ్చినాయి అనేది చూడాలి.